now use your mobile phones in flight mode or connect to your mobile network. Do be careful when opening your compartment and please ensure you have all your personal belongings with you before leaving the aircraft. సో మనం వచ్చేసి ప్రింట్అవుట్స్ తీసుకోవాలన్నమాట. మలేషియా వెళ్ళడానికి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి మన ఈమెయిల్ ఇవన్నీ. సో అక్కడ మనకైతే ప్రింట్అవుట్స్ వచ్చాయి. సో ప్రీతం థీమ్ వెళ్ళి ఒక్కొక్కటి మొత్తం 4 ప్రింట్అవుట్స్ ఉంటాయి. సో నా ప్రింటర్ కనెక్ట్ అవ్వలేదు. నేను ఆఫీస్లో యూజువల్లీ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ప్రింట్ చేసుకోలేదు. సో ఇది ఒక వెండింగ్ మెషిన్ అనమాట. ఈ వెండింగ్ మెషిన్లో మనకి ఇలా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే మనం చైనా నుంచి మలేషియా కౌలాలంపూర్ ట్రావెల్ చేస్తాం అనమాట. ఈ వీడియోలో ఏముండబోతుంది అని చెప్పేసి అంటే చైనా మేము ఉండే సిటీ వచ్చేసి గ్వాంగ్జో అనమాట. గ్వాంగ్జో నుంచి మేము అర్ధరాత్రి దొంగల మూటలాగా బయలుదేరి, ఎందుకంటే ఫ్లైట్ వచ్చేసి 6 AM అని చెప్పేసి అంటే 3 hours ముందు ఉండాలి. అంటే 3కి మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి. 2 o'clock ఇంట్లోంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మలేషియా రీచ్ అయ్యి మలేషియాలో సిమ్ ఎలా తీసుకున్నాము, కరెన్సీ ఎక్స్చేంజ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవుతుంది. కింద ట్యాక్సీ కూడా వెయిట్ చేస్తుంది. ఒక చిన్న బిట్ ఆఫ్ కాఫీ తాగేసి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్. సో చెప్పాను కదా టైం 2 అవుతుంది. కాఫీ ఒక సిప్ తీసుకుని డ్రైవర్ కింద వెయిట్ చేస్తున్నాడు. చలి అయితే మామూలుగా లేదు. ఇంకో విషయం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ విపరీతమైన చలి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి 2 ఉండొచ్చు చలి. సో 2 నుంచి మేము వెళ్ళేది 30 degreesకి వెళ్తున్నాం అనమాట. ఈ జాకెట్లు ఇవన్నీ కూడా తీసుకుని రూమ్లోనే పెట్టేసేయాల్సి ఉంటుంది. విషయం చల్లగా ఉందా? బీభత్సమైన చలి ఉందా? బీభత్సమైన చలి. ఒక్కటి ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కేదాకా ఆ టెన్షన్. ఫ్లైట్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. జస్ట్ ట్యాక్సీ ఎక్కడమే మాకు ఒక పెద్ద ఇప్పుడు పరీక్ష. ట్యాక్సీ ఎక్కేసాక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంత హీటింగ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. సో అర్ధరాత్రి చలిలో దొంగల మూట అన్నట్టు బయలుదేరుతున్నాం. సో టైం వచ్చేసి 2:15 అవుతుంది. ట్యాక్సీ అదో అక్కడ వెయిట్ చేస్తుంది. వెళ్ళిపోవడమే. సో అదే మా కారు. ప్రీతం అయితే యాజ్ యూజువల్ కష్టజీవి. పాపం అయితే నువ్వు ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తుంది ట్యాక్సీ అని. షీషే సో లోపల పెట్టేసి కార్లో. సో ట్యాక్సీలో కార్టూన్ నడుస్తుంది. బయట ఏమో ట్రాఫిక్ ఏం లేదు, నార్మల్గానే ఉంది బయట అయితే. సో ఇంకొక 20 minutes ఎయిర్పోర్ట్కి, ఇంకొక 20 minutes అనమాట ఇక్కడ నుంచి. అక్కడికి కనిపిస్తున్నాయా ఇట్లా చాలా రోబోస్ ఉన్నాయి అనమాట. దేనికి అని చెప్పేసి అంటే మన కార్ రిజిస్టర్ చేయడానికి. ఇక్కడ కూడా రోబో ఉంది. ఇటు సైడ్ ఏమో వెనకాల తిరిగి ఉంది రోబో. క్లియర్గా అనిపించట్లే కానీ అటు సైడ్ అయితే మనకి రోబోస్ ఉన్నాయి. సో మెనీ రోబోస్ బేబీ. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. హాయ్ చిక్కీ బేబీ. నువ్వు ఎప్పుడు ఎక్సైటెడ్ వేసాను. సూపర్. ఎయిర్పోర్ట్ అంతా అంటే బయట అయితే మొత్తం నిర్మానుష్యంగా ఉంది. యూజువల్గా అయితే గ్వాంగ్జో ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది ఏమంటారు చాలా బిజీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడైతే అంత రష్ లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం లోపల రష్ ఉందా లేదా. ఆయన ఇప్పుడు టైం వచ్చేసి 10 minutes to 3. సో ఒక 40 minutes జర్నీ అయినట్టుంది. 40 కూడా కాదు, 30 minutes రా వైష్. ప్రీతం చలో 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 చలో. సో ఇప్పుడు మాకు అర్థం కాదు ఏంటి అని చెప్పేసి అంటే మాది బోర్డింగ్ కూడా చెక్ ఇన్ అయిపోయింది. సో వెయిట్ చేయొద్దా అని చెప్పేసి ఇక్కడ నుంచి ఉన్నాము. అక్కడ చూస్తే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. కానీ క్వైట్ ఏదో లైబ్రరీలోకి వచ్చినట్టు సైలెంట్గా ఉంది ఇక్కడైతే. మనమే మాట్లాడుతున్నట్టున్నాం.
మిగతా వాళ్ళంతా అసలు క్వైట్. జనాలు అయితే చాలా మంది ఉన్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకో వెళ్ళి పరిశోధిద్దాం మనం. మొత్తం అంతా అంటే మలేషియన్ ఫ్లైట్ కదా, మలేషియా నుంచి కనెక్టివిటీ ఇండియాకి ఢిల్లీ, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ ఇట్లా ఉంటాయి కదా. సో అంతా మొత్తం అంతా మన మోస్ట్లీ ఇండియన్సే కనిపిస్తున్నారు. ఇది యుఎస్ బాంగ్లా అంట. బాంగ్లా అది మంది AK-115, అదే మన ఫ్లైట్ AK-115 కౌలాలంపూర్. చెక్ ఇన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఒకసారి అడగాలి, మన బోర్డింగ్ పాస్ వచ్చింది కదా, సో ఇప్పుడు తీయాలా లేదా అని. సో జనాలు చూసారు కదా, ఫుల్గా ఉన్నారు జనాలు, కానీ సైలెంట్గా ఉన్నారు అందరూ. సో చెక్ ఇన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ వెళ్తున్నాం. యాషాను నువ్వు వచ్చి అది డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతావు అంతే నువ్వు. సో చెక్ ఇన్లో అయితే మాకు కంపల్సరీ రిటర్న్ టికెట్ అయ్యారు అనమాట. రిటర్న్ టికెట్ లేకపోతే అంతే అని చెప్పేసి అన్నారు. రిటర్న్ టికెట్ మన దగ్గర ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఇది తీసే అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు. సో సూట్ కేసులు చేత పట్టుకుని వెళ్ళాలి. సో సెక్యూరిటీ చెక్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళిపోవడం గేట్కి మనం. సో మన సెక్యూరిటీ చెక్ అయిపోయింది, కస్టమ్స్ డిక్లరేషన్ అయిపోయింది, బోర్డింగ్ అయిపోయింది. ఫైనల్లీ వచ్చి మనము ఐడియాస్ అంటే షాను యూఆర్ సో ఎక్సైటెడ్. సో వచ్చేసి మనము గేట్ దగ్గర వచ్చినాము, A151 అనమాట. సో మేమందరం ప్రస్తుతానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వీళ్ళు హీటింగ్ టర్న్ ఆన్ చేయడం మర్చిపోయినట్టున్నారు, అందుకే విపరీతమైన చలి పడుతుంది ఇక్కడ. అక్కడ మనకి బోర్డింగ్ దగ్గర కానీ సెక్యూరిటీ చెక్ దగ్గర కానీ చలి లేదనమాట. షాన్వి అయితే ఫ్లైట్ ఎక్కడానికి చాలా ఎక్సైటెడ్ ఉంది. సో మనమైతే ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, 5:15కి ఉంది. ఓ గంట సేపు ఉంది, ఆ గంట సేపు కొనికేద్దాం అని చెప్పేసి నా ప్లాన్. ఏమంటావు వయసు? చలి ఫుల్, చలి అయితే ఫుల్ ఉంది, చాలా కోల్డ్ ఉందా? కానీ షాన్వి అయితే మాస్క్ పెట్టుకోవట్లేదు, క్యాప్ వేసుకోవట్లేదు, ఏం వేసుకోవట్లేదు కదా. సూపర్. సో నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఎక్కడానికి మేమందరం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. చలికి ఇక్కడ ఒక్కొక్కరు వణుకుతున్నారు. మనోడేమో అక్కడ కెమెరా పెట్టాడు, కెమెరా పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. మనోడిని చూద్దాం ఒకసారి. కెమెరా అయితే పెట్టాడు, మరి కెమెరా పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాడో. డాన్స్ వేస్తాడా కొంప తీసి? ఇంకెంత దూరం వెళ్తారు అయ్యా. ఓ బ్యూటిఫుల్ గాంగ్, దాని దగ్గర ఫోటో దిగడానికి ప్రీతం తలకాయ వెనక పెట్టినాను. ఓహోహోహోహో, ఈ చలిలో ఆ రగ్గు మనోడు ఇంకా ఏం చేస్తున్నాడు నాకు అర్థం. ఓ ఫోటో దిగుతున్నాడా నాయన, కమాన్. అంటే కాదురా, నాకు తెలిసి ఆ బ్లాంకెట్ కి బ్రాండ్ అంబాసిడర్ ఏమో, దానికి ప్రమోట్ చేస్తాడేమో. అసలు ఆ బ్లాంకెట్ అనేది హైలైట్ అనే చెప్పాలి అసలు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేయాలి, అన్నయ్య వచ్చినాడో రగ్గులు తెచ్చినాడో అని చెప్పేసి. ఇప్పుడు వేలం పాట వేస్తే ఆ రగ్గు ఈ చలికి ఓ 100 RMB. ఇక మనోడు స్మైల్ చూడడం, మోడల్ మోడల్ సూపర్ మోడల్ అయిపోయింది. కెమెరా ఆఫ్ చేస్తాడు, కెమెరా ఆఫ్ చేసి ఫుటేజ్ చెక్ చేసుకుంటున్నాడు అనమాట. ఫుటేజ్ ఇప్పుడు ఎట్లా వచ్చిందో చెక్ చేసుకుంటున్నాడు. ఓకే బాయ్ మోడల్, బాయ్. ఇలా ఫ్లైట్ చూస్తూ ఉంటే చాలా చాలా గుర్తొస్తాయి అన్నమాట. అప్పట్లో మా రిలేటివ్స్ కొంతమంది ఏమంటారు ట్రావెల్ చేసేవాళ్ళు ఫ్లైట్లో. అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది, కొత్త ఎయిర్పోర్ట్ లేదు అప్పుడు. అయితే బయట నుంచి చూడడమే కష్టం. అప్పుడప్పుడు ఇలా చూడడానికి కూడా దొరికేది కాదు కనీసం. అంటే ఫ్లైట్ని చూడడానికి కూడా టికెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది అనమాట. అప్పుడు 100 అంటే అది ఎక్కువనే, మనకి ఎందుకు లేరు అయ్యా అని చెప్పేసి అన్నట్టు ఉంటుండే. దాని తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లైట్ చూడడం అనేది ఈజీ అయింది. మనం ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు. ఫస్ట్ నేనైతే ఎక్కింది ఇంటర్నేషనల్ ఫ్లైటే, చైనాకే.
ఇంట్లో వాళ్ళు అయితే బెంగళూరు కానీ అక్కడ ఇక్కడ ఫ్లైట్ ఎక్కారు డొమెస్టిక్, కానీ నేనైతే ఎక్కలేదు. ఫస్ట్ అయితే ఇంటర్నేషనల్ ఫ్లైటే ఎక్కాను. మీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కారా, లేకపోతే డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కారా, లేకపోతే ఎక్కుదాం అనుకుంటున్నారా? అది మీ కమెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఎలాంటి అభిలాషలు ఉన్నాయో. సో ఇప్పుడు బోర్డింగ్ ఒక 5 minutes స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేము బోర్డింగ్కి అయితే వెళ్తున్నాము. అందరికన్నా సూపర్ ఎక్సైటెడ్ అయితే షాన్వి ఉంది. షాన్వి అని పేరు పిలవగానే షాన్వి అయిపోయి చూస్తుంది అనమాట. సో వెళ్ళి ఇప్పుడు లైన్లో నుంచి ఉంటాం. కనీసం ఫ్లైట్లో అయినా హీటర్ ఆన్ చేసిందేమో చూడాలి. ఇక్కడైతే అసలు చలికి వణికిపోతున్నారు. మాది కూడా ఎయిర్ ఏషియా ఫ్లైటే అనమాట. సో వెయిట్ చేస్తుంది, వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్తా ఇప్పుడు. సో ఫైనల్లీ అయితే మనం ఫ్లైట్లో వచ్చాము. ఒక గుడ్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే మనకి చలి అయితే లేదు, హీటర్ ఆన్ ఉంది. సో హీటింగ్ ఉంది, బాగుంది. సో వీళ్ళైతే కూర్చుని పోయారు. హాయ్ వైశ్య, హ్యాపీ జర్నీ. హాయ్ షాను బేబీ. ప్రీతం, నువ్వు హ్యాపీనా విండో సీట్? నాకు కదా విండో సీట్ ప్లీజ్, నాకు కదా విండో సీట్ ప్లీజ్. ముందు కూర్చోవాలా? నాకు వచ్చేసి సీట్ ఇక్కడ దొరికింది అనమాట ఈ సైడ్కి. సో ఆల్మోస్ట్ ఫ్లైట్ ఫుల్ అయిపోతుంది, జనాలు వచ్చేస్తున్నారు. నేను కూర్చోకపోతే నన్ను కొట్టేస్తారు ఇంకా. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యామన్నమాట కౌలాలంపూర్లో. సో బయటికి వచ్చిన తర్వాత మేమైతే కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం చూస్తున్నాం అనమాట. కరెన్సీ ఎక్స్చేంజ్ ఇక్కడ అడిగితే 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ మే బ్యాంక్ అని ఒకటి ఉంది కదా, ఈ మే బ్యాంక్లో ఒకటి, ఇంకోటి కొంచెం అవతలకి వెళ్తే ఇంకోటి ఉందన్నమాట వేరే ఎక్స్చేంజ్. అక్కడ అడిగితే ఇక్కడేమో 55.7 అని చెప్పేసి అన్నారు, ఇక్కడేమో 55 వేస్తా అని చెప్పేసి అన్నారు. గూగుల్లో ఎంత ఉంది ఎక్స్చేంజ్ రేట్ అని చెప్పేసి చూస్తే గూగుల్లో వచ్చేసి 65 ఉంది. కానీ ఇప్పుడు మా దగ్గర అసలు 0 కరెన్సీ అనమాట. సో అందుకే చైనీస్ RMBని అయితే మేము మార్చబోతున్నాము. ఎంత ఎక్స్చేంజ్ వస్తుంది ఏంటో ఒకసారి లుక్ వేసుకుందాం. సో ఎంత వచ్చేది? 1000 అయితే మారుద్దాం, దాని తర్వాత బయటికి వెళ్ళి మారుద్దాం. ఈ 1000 అని చెప్పేసి అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,000. సో చూద్దాం మన రేట్ ఎంత ఉందో ప్రస్తుతానికి. 55.7 అని చెప్పేసి అన్నారు. హలో. సో ఇవి మన 1000 కరెన్సీ. లెక్క పెట్టేవారా? కరెక్ట్, నేను లెక్క పెట్టలే అందుకంటున్నా. దాంట్లో 1000. సో how many ringgits I get? బయట తీసుకుందాం రా వాటర్. సో వాళ్ళైతే లెక్క పెడుతున్నారు. మనకి 557 అని చెప్పేసి వస్తా అంటున్నారు. అంటే మనం 10,000 ఇచ్చాం, 10,000కి వీళ్ళు ఇంత ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనమాట. 10,000 కూడా కాదు, 12,000 ఇచ్చాం మనం. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 12,000 సైన్ చేశారు వైష్. సో మన డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు. 20 cents అంట. ఓ నీ గోర్లకు రావు కదా డబ్బులు. 557. ఓకే. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఒకసారి చూపి నోట్ ఎట్లా ఉంటుంది చూద్దాం అసలు. నేను కూడా ఒకసారి ఉండే నా దగ్గర మలేషియన్ రింగెట్. 50 is the biggest note. 100. You don't have 100. Okay. So 100 highest note anta. Do you have 100? No, you don't have even 100. Okay. All the 50s. So look at it. మనకు 550 ఉండాలి అంటే 11 నోట్లు ఉండాలా? షాన్వికి ఏమో అప్పటి నుంచి వాటర్ కావాలంట, ప్రీతంకి కూడా వాటర్ కావాలంట, మాస్క్ తలకు పెట్టుకున్నాడు ప్రీతం. సో షాన్వి ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వీ కెన్ గో అండ్ బై వాటర్. ఓకే. సో ఇది మన కరెన్సీ అయితే. సో చూసారు కదా, నేనైతే చైనీస్ కరెన్సీ ఇచ్చాను అనమాట. హౌ మచ్ ఇస్ ఇండియన్ రూపీ? 100 rupees ringgit is 4.67. 4.67.
ఓకే $4 $4.67 వస్తాయంట 100 రూపీస్కి. మనకు బయట మార్చుకుంటే పర్లేదా? ఓకే ఇవి కూడా మనకి 600 సరిపోతాయి. ఎన్ని బిర్యానీ తినొచ్చు తెలుసా? 17 RMB మనకి ఫ్లైట్లో బిర్యానీ చూపించింది. సో ఒక 100 RMBలో మస్తు బిర్యానీ తినొచ్చు. సో ఇక్కడే మనకు ఒక చిన్న షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో నీకు ఆ వాటర్ కావాలా, వాటర్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. 2 బాటిల్స్. యా ఎంత పడుతుందో ఒకసారి చూడు. బాటిల్ వచ్చేసి 3.5 అంటే 3.5 అంటే 70 రూపాయలు ఒక బాటిల్. అదో మనం యా కమ్ లెట్స్ గో బిల్. యా బిల్ వి నీడ్ బిల్ షానా. యా ఇచ్చేసి అక్కడ పెట్టి అక్కడ. సో మనం బయటికి రాగానే ఇట్లా గ్రాబ్ కార్ అని చెప్పేసి ఉంటుంది. ఈ గ్రాబ్ కార్లో మనము బుక్ చేసుకోవచ్చు. లేదు సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఎయిర్ ఏషియా రైడ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎయిర్ ఏషియా రైడ్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు. కాదు ట్రైన్ తీసుకుంటా అని చెప్పేసి అంటే ఇక్కడ ట్రైన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. ఈ ట్రైన్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవచ్చు. మేమైతే ఎయిర్ ఏషియా ఆర్ గ్రాబ్ ఫస్ట్ బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఉద్దేశం. దాని తర్వాత ఇది తీసుకుంటాం అనమాట మేము. సో వన్ లాస్ట్ థింగ్ బిఫోర్ గోయింగ్ టు హోటల్, మనమైతే సిమ్ తీసుకుంటాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ హాట్ లింక్ అని ఉంది. మా వాళ్ళు చెప్పింది అయితే వేరే ఉన్నాయి, నాకు అది కనిపించే అనమాట. సో హాట్ లింక్లో వెళ్ళి అసలు ప్లాన్ ఏముంది చూద్దాము. మనం ఆల్మోస్ట్ 6 nights ఉంటున్నాం కాబట్టి 7 daysకి తగ్గ ప్లాన్ ఏమైనా ఉంటే అడిగి అయితే మనం తీసుకున్నాం. సో సిమ్ అయితే కొనేసాను. 7 days రైట్? 7 days. సో 7 days వ్యాలిడిటీ అనమాట. మనమైతే పే చేయాలి ఎంత అని చెప్పేసి అంటే 26 ringgit అంట. 26 ringgit మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 520. హౌ మచ్ డేటా విల్ గెట్? 25 GB per day or for 7 days? For 7 days. సో 7 daysకి 25 GB వస్తుంది. సో కొంచెం చూసుకుని తక్కువ వాడాలి, వైఫై యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే సిమ్ అయితే తీసేసుకున్నాను. ఇఫ్ ఐ వాంట్ మోర్ GB దెన్ యూ కెన్ టాప్ అప్ హాట్ లింక్ యాప్ తోటి టాప్అప్ అయితే చేసుకోవచ్చు అంట. ప్రస్తుతానికి అయితే ఇది నడిపించడానికి ట్రై చేద్దాం. సో ఎంత అని చెప్పేసి అంటే ప్రస్తుతానికి మనకి 26. సో ఇది ఒక 25 మనకి 1 RMB డిస్కౌంట్. సో 25. థ్యాంక్ యూ. వచ్చింది సత్య థ్యాంక్ యూ. సో సిమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గ్రాబ్ యాప్ ఉంది మన దగ్గర. ఆ గ్రాబ్లో మనము ట్యాక్సీ బుక్ చేసుకుని హోటల్కి వెళ్ళిపోవడం. సో ఇంకోటి యూ మొబైల్ వచ్చేసి ప్యాకేజ్ 35 ఉంది, అన్లిమిటెడ్ డేటా. 45 ఉంది, అది కూడా అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ లోకల్. అండ్ 50 RMBకి ఏమో అన్నీ అన్లిమిటెడ్. సో స్టార్టింగ్ ప్రైస్ ఇస్ 35. నేను 2 చూపించాను కదా. ఒకటేమో హాట్ లింక్ నాకు 26కి దొరికింది. ఇక్కడేమో మినిమం 35 నుంచి స్టార్ట్ అవుతుంది. రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను వాడిన దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. యా పోలోలో వ్యాలెటా? సరే చూద్దాం. లెవెల్ 2లో అనమాట ఎయిర్పోర్ట్లో. లెవెల్ 2 అంటే సెకండ్ బేస్మెంట్కి వచ్చిన తర్వాత బస్ టికెట్స్ కూడా ఇక్కడ మనం కొనవచ్చు. మేమైతే బస్సు వెళ్ళట్లేదు, గ్రాబ్ బుక్ చేసుకున్నాం. చెప్పాను కదా ఇందాక, గ్రాబ్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ఆ యాప్లో మేమైతే బుక్ చేసుకున్నాము. డోర్ 4 or 5కి మనం రావాలన్నమాట. సో డోర్ 4కి వచ్చాము మేము. సో ఇక్కడికి అయితే ట్యాక్సీ డ్రైవర్ అయితే వస్తాడంట. 11 minutes చూపిస్తుంది మాకు. సో ఇట్లా కార్స్ వచ్చి ఆగుతున్నాయి. ఆగాక అప్పుడు మేము ఎక్కేసి వెళ్ళడమే. కార్ నెంబర్ చూడాలి, ఏ కార్ నెంబరు. ఇది ప్లాట్ఫామ్ 5 అంట. మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. కార్ అయితే వచ్చేసింది మంది. సో లగేజ్ అంతా ఇప్పుడు లోపల పెట్టేసేయాలి. సో లోపల పెట్టేద్దాం కార్లో లగేజ్ అంతా. సో ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ సిటీ సెంటర్కి అయితే వెళ్తున్నాం మేము. ఆల్మోస్ట్ 40 to 50 kilometers ఉంది సిటీ సెంటర్కి. 50 minutes చూపించింది. సో
ఫైనలీ గ్రాబ్ దిగి కార్ దిగి హోటల్కి అయితే వచ్చాము. హోటల్ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి లగేజ్ వెయిటింగ్, లోపలికి అయితే మేము వెళ్ళిపోతాం. ఫైనలీ హోటల్కి వచ్చేసి బెడ్ చూడంగానే ఇట్లా మూర్చిపోయాం అనమాట. ఇప్పుడు లెగ్స్ టైం 10 అవుతుంది. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి. సో అది మా చైనా టు మలేషియా ట్రావెల్ అనమాట. సో చైనా నుంచి మలేషియా అనే కాదు, ఇప్పుడు యూజువలీ మలేషియా రావాలి, ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మనము ఎలా సిమ్ తీసుకోవాలి, ఎలా కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలి, ఇవన్నీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వ్లాగ్ అయితే బాగుంటుంది, ఇంకా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వదిలేసేసి. సీ యు గైస్, టేక్ కేర్, బాయ్.